వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం మా విజిత. గురుగారు, రామనామం పలికితేనే మనకు ఎన్నో జన్మల పుణ్యం అంటారు. అలాంటిది రామరక్షా స్తోత్రం అంటే మరి ఈ స్తోత్రం చేయడం వల్ల మనకు అంతకు మించిన ఫలితం ఉంటుందా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి మనం దీన్ని? నిజంగా దాని యొక్క వైశిష్ట్యం ఏంటి? మనం దాన్ని ఎలా ఆచరించాలి, ఎలా పారాయణ చేయాలో తెలియజేయండి. తప్పకుండా. ఈ రామరక్షా స్తోత్రం మొత్తం వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటుంది. ఆ పుస్తకం అది ప్రింట్ చేసింది ఎవరో కాదు, మా గురుగారు పురాణపంట రాధాకృష్ణమూర్తి గారే. ప్రతి దాని మీద బుక్ మీద ఉంటుంది పురాణపంట రాధాకృష్ణమూర్తి గారిని. మేము స్టూడెంట్ ఏజ్లో వెళ్ళినప్పుడు కోటి ప్రతుల వితరణోత్సవం అనేవారు. కోటి పుస్తకాలు వేసేయడం, పంచేయడం, ఒక్కొక్కళ్ళకి పోస్ట్లో పంపించడం, అట్లా మేము డిస్పాచ్ చేసేసేవాళ్ళం రాజమండ్రి నుంచి. అందరికీ తెలుసు, మొత్తం ప్రపంచం అంతా తెలుసు. అందువలన ఆయన మొదలుపెట్టిందే ఈ రామరక్షా స్తోత్రం కాబట్టి దాన్ని మేము వచ్చిన వాళ్ళందరి చేత పారాయణ చేయించేవాళ్ళం మేము. కాబట్టి రామరక్షా స్తోత్రంలో మా గురువు గారు చెప్పినటువంటి అథెంటిక్ విషయాల్ని మనం ఈ భక్తులందరికీ ఉపయోగపడాలని మనం చెప్తున్నాం. రామరక్షా స్తోత్రం అనేటటువంటిది ఆ పేరులోనే ఉంది, మా రక్ష స్తోత్రము. మిగతాయి రాముడు రక్షగా ఉంటాడు మనకి, అది స్తోత్రం పేరు. మరి దీన్ని ఎవరు రాశారు? ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్ర మహామంత్రస్య. మహామంత్రం అన్నారు దీన్ని, మామూలు మంత్రం కాదు ఇది. తర్వాత బుధ కౌశిక ఋషి. కౌశికుడు, బుధుడు అంటే విజ్ఞానం ఉన్నటువంటి వాడు అని అర్థం. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు అని అర్థం. బుధ కౌశికుడు అని అంటే విశ్వామిత్ర మహర్షి రాశారు దీన్ని. బుధ కౌశిక ఋషి. అలా హనుమాన్ కీలకం, సీతారామచంద్రో దేవత. సీతారామచంద్రులు దేవతలు దీనికి. అలా ఇతి దిగ్బంధ, ఇవన్నీ మనం చేస్తాం స్తోత్రంలో. అందులో ఏమని చెప్తాం మనము? ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతముర జటామండలం రామచంద్రం. ఇది ధ్యానంలో చూసి విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్ర ప్రభువుని బుధకౌశిక ఋషి ఆయన వర్ణించినటువంటిది. అసలు ఎంత సుందరాకాండుడు అంటే రామచంద్ర ప్రభువు నీ అంత ఎత్తు, ఇలాగ చక్కగా జుట్టు, ఇలాగ మురుమండలం, జటామురుమండలం అన్నారు. జటామండలంతో ఉంటూ ఫ్రెష్ అయినటువంటి కళ్ళు, విశాలమైనటువంటి కళ్ళు, శ్రీ మహావిష్ణువు కాబట్టి. నవ కమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం, ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటాయి, నవ్వుతూ ఉంటాడు. తర్వాత ఆ యొక్క నభకమల అంటే అప్పుడే ఫ్రెష్గా వికసించినటువంటి పువ్వు రేఖలు, కమల రేఖలు, తామర పువ్వు రేఖలు ఎలా ఉంటాయి అంత ఫ్రెష్ అట. మళ్ళీ ఒక సెకండ్ అయితే మళ్ళీ వాడిపోయినట్టు, అంటే ఎవర్ ఫ్రెష్ కళ్ళు. ఆ విధంగా ధ్యాన శ్లోకంతో ప్రారంభించాలి. తర్వాత ఏం చేయాలంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. అంటే ఈ మొత్తం ప్రపంచమంతా కూడా రామచంద్ర ప్రభు చరిత్ర అంతా కూడా కోటి విస్తీర్ణ యోజనాల దూరం విస్తీర్ణమై వ్యాపించి ఉంది అని చెప్తుంది ఆ శాస్త్రం, ఆ స్తోత్రం. తర్వాత చరితం శతకోటి ప్రవిస్తరం, తర్వాత ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఈ రామరక్షా స్తోత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరము కూడా మనం చేసుకున్నటువంటి కోటి జన్మల్లో చేసినటువంటి మహాపాతకాలని భస్మం చేసేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్. ఎన్ని శ్లోకాలు ఉంటాయండి దీంట్లో? దీంట్లో ఒక మహా అయితే ఒక 150 లైన్స్ ఉంటాయి. అనుష్టుప్ ఛందః, అనుష్టుప్ ఛందః అంటే 2 లైన్స్, 1 స్తోత్రం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతక నాశనం. అక్కడకు ఒక శ్లోకం అయింది. 8 వర్డ్స్ అనమాట. అనుష్టుప్ అంటే 8 వర్డ్స్ చెప్పని ఉంటుంది. అందులోనే మనం ప్రపంచమంతా పారాయణ చేసేటటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రపంచంలో ఈ శ్లోకం తెలియనటువంటి చిన్నపిల్లలు ఉండరు, ఆడవాళ్ళు ఉండరు, మగవాళ్ళు ఉండరు. అంటే శ్రీరామ రామ రామ ఇతి అన్నారు. అంటే రామ 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 అని అంటూ
దాని ముందు శ్రీకారం పెడితే, శ్రీ అనే ఒక అక్షరాన్ని చేరిస్తే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఎవరు చెప్పారు? ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవికి, ఇష్టసఖికి ఇగో ఈ రామనామ మంత్రం ముందు రామ 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 ముందు శ్రీ అని కనుక పెడితే ఏమవుతుందో తెలుసా అన్నాడు. సహస్రనామ తత్తుల్యం. అంటే మహావిష్ణువు యొక్క 1000 నామాలు, సహస్రం అంటే 1000 అని మామూలు మనం పామర భాషలో చెప్తాం, కానీ నిగూఢంగా లోపలికి వెళితే సంస్కృతంలో సహస్రము అంటే అనంతము అని అర్థం. అంటే కొన్ని కోట్లు ఇన్ఫినైట్ అని, ఇన్ఫినైట్ టైమ్స్. సహస్రనామ తత్తుల్యం, తుల్యం అంటే సమానము అని. అంటే దాంతో విష్ణునామాన్ని మనం సహస్రనామం చదువుతాం కదా, ఒక విష్ణు సహస్రనామం చదివితే ఇక్కడ అంతా చదవనవసరం లేదు. రామ 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 ముందు సింపుల్గా శ్రీ పెట్టేస్తే చాలు, విష్ణు సహస్రం చేసిన ఫలితం మనకు వచ్చేస్తుంది. అదే అట్లా చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చెప్తాం? మనోజవం ఆర్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వా అనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య. ఈ శ్లోకం కూడా రామరక్షా స్తోత్రం ఉంది. జనం అందరికి వచ్చి ఈ స్తోత్రం, కానీ ఇది ఎక్కడిది, ఏ స్తోత్రం నుంచి తీసాము అంటే రామరక్షా స్తోత్రం అని తెలియదు అనమాట. మన ఆంజనేయ స్వామి వారు మనోజవం, మనస్సు ఎంత స్పీడో అంత స్పీడ్గా వెళ్ళిపోతాడు. అలాగే మారుతుల్య వేగం, మరుత్ అంటే గాలి, వాయుదేవుడు అంత స్పీడ్గా వెళ్ళిపోతాడు ఆయన. మారుతుల్య వేగం జితేంద్రియం, ఇంద్రియాలను జయించాడు ఆయన. ఇంద్రియం. తర్వాత మనకి ఈ బుద్ధిమతాం వరిష్టం, అంటే బుద్ధిమంతుల్లోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి వాడు. బుద్ధిమంతుల్లోకెల్లా శ్రేష్ఠుడు ఇద్దరే ఉన్నారు. ఒకడు వినాయకుడు, రెండవది మన ఆంజనేయ స్వామి వారు. అలాగే ఈ యొక్క స్తోత్రాన్ని బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య. రామానికి నమస్కారం అన్నాం మనము. అంటే ఆంజనేయ స్వామి వారు ఏంటంటే బుద్ధిమతాం అంటే వరేణ్యం, అంటే బుద్ధిమంతుల్లో ఎంత గొప్పవాడంటే మనకి మనస్సు అనేటటువంటిది, బుద్ధి అనేటటువంటిది మనకి ఎలా ఉంటుంది? చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైనటువంటి ఆ బుద్ధిని ఒక పగ్గాలు వేసి దాన్ని ఒక 7 గుర్రాల్లాగా ఉంటే దానికి ఈ తాళ్ళు పెట్టి బంధించడాన్నే ఈ యొక్క బుద్ధిమంతుడి యొక్క లక్షణం. ఇలా బంధించాలి మనస్సుని అని అన్నారు. అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రామరక్షా స్తోత్రం చేయడం వల్ల. శిరోమే రాఘవ పాతు పాలం దశరథాత్మజ. నా శిరస్సును, శిరోమే రాఘవ పాతు, రాఘవుడు నా శిరస్సును రక్షిస్తాడు. ఫాలభాగాన్ని దశరథాత్మజుడు రక్షిస్తాడు. ఇలా మన అంగాలని కూడా శ్రీరామచంద్ర ప్రభువు రక్షిస్తాడు అనేదే ఈ యొక్క ఇది శిరోమే పాతు ఫాలం. తర్వాత మనం ఏం చెప్తాం మళ్ళీ? ఈ యొక్క శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామచంద్ర ప్రభు రఘునందనుడు అయినటువంటి దశరథాత్మజుడు, దశరథుడి ఆత్మ నుంచి పుట్టాడంటే దశరథుడు కుమారుడు, రఘువంశం నుంచి పుట్టాడు. ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభు ఎటువంటి వాడంటే యుద్ధంలోకి వచ్చేసరికి రణకర్కశుడు, ఇంకా వజ్రమంతా కఠినమైనటువంటి వాడు అని చెప్పాడు. ఎలా ఉంటాడంట? జయ శివ స్వయంభో పశుపతే. శివుడు పశుపతే. మరి ఈ యొక్క సృష్టినంతటినీ కూడా ఆ పశువులకి, ఆ జీవులకి అన్నం పెట్టేటటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభు అన్నాడు. వాజ్ర కాఠోర కుసుమ కోరక, వాజ్ర కాఠోర కుసుమ కోరక పినక పాణయే నమో నమస్తే, పినక పాణయే నమో నమస్తే. వజ్రమంత కఠినమైనటువంటి వాడు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, దాన్ని మామూలుగా కోస్తే చాకు పెట్టి కోస్తే కోదు. అంత కఠినంగా కూడా శివుడు రాముడు ఉండగలుగుతారు. కుసుమ కోరక, మళ్ళీ అంత సున్నితమైన వాళ్ళు భక్తుల దగ్గరికి వచ్చేసరికి పువ్వు చాలా సున్నితం. ఇప్పుడు ఆ బన్నీ సినిమాలో అల్లు అర్జున్ని ఆ సినిమాలో మొత్తం ఇలా కోసేస్తాడు. ఎవరిని విలన్ని, దొంగోడు ఇంట్లోకి వస్తే ఏంట్రా అడిగితే చెప్పకపోతే ఆ అల్లు అర్జున్ ఏం చేస్తాడు? కత్తి తీసి ఇలా కోసేస్తాడు. అయిపోయి ఎంత వైలెంట్గా ఉన్నాడు ఏంటి వీడు అని చెప్పేసి మనవాడు ఏమంటాడు? కొంచెం ఆడపిల్లలు నేను ఆ పువ్వుల్ని చూపించండి రా బాబు, మరీ వైలెంట్గా ఉన్నాడంటారు. అంటే ఆడపిల్లల్ని పువ్వుల్ని
సున్నితత్వానికి సంకేతంగా మన శాస్త్రాలు చెబుతాయి. అందువలన ఈ యొక్క కుసుమ అనేటటువంటి ఈ పుష్పాలు అనేటటువంటివి ఎంత సున్నితంగా ఉంటాయి. రామచంద్ర ప్రభు యొక్క మనస్సు భక్తుల పట్ల అంత సున్నితంగా ఉంటుంది. అదే రావణుడు ఇలాంటి వాళ్ళు వస్తే శత్రువుల పట్ల రణకర్కశ రామ రామ, రణ కఠినంగా యుద్ధం చేసి పడేస్తాడు. అలాగా మళ్ళీ ఏమంటాం మనము, రఘునందన రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి. శ్రీరామచంద్ర ప్రభు యొక్క కాళ్ళని పాదాలని మన శిరస్సు మీద ధరించాలి. శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామచంద్ర చరణం పాదాలని శరణు వేడినటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లో ఇది దొరకదు అని ఉండదన్నమాట. మనం ఏం చేస్తామంటే రామచంద్ర ప్రభు యొక్క పాదాలు వదిలేసి దేశంలో అందరి పాదాలు పట్టుకుంటాం. అలాగా రామచంద్ర ప్రభువుని మనము ప్రార్థించాలి. అలాగే రామచంద్ర ప్రభువు యొక్క కరుణ కోసం, రామచంద్ర ప్రభు యొక్క ప్రేమ కోసం తప్పించాలి. అప్పుడు చూడండి, ఇందులోనే వస్తుంది, మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాణ్యం జానే నైవ జానే న జానే. మాతా రామో అందరం అనుకుంటాం, ప్రపంచంలో ఉన్న ఈ ఎవరి తల్లుల్ని వాళ్ళకి ఇచ్చేశాడు. ఎందువలన రాముడు అందరింటికి రాలేడు కాబట్టి, ఎవరికి వాళ్ళకి అందరికీ దర్శనం ఇవ్వాలి కాబట్టి అందరినీ చూడాలి. ఆయన సంతానం సమానం. అందువలన దోమ, చీమ, మనిషి, గేదె, బర్రె, గాడిద అన్నీ కూడా రామచంద్ర సంతానమే. అందరికీ తల్లుల్ని ఇచ్చేశాడు. ఎవరి తల్లులు వాళ్ళకి గ్రేట్. కాకి పిల్ల కాకికి ముద్దులాగా ఆ తల్లి కూడా బిడ్డలను అంత ప్రేమగా చూసుకుంటుంది. అసలు తల్లి ఎవరట? మాతా రామో, నా తల్లి రాముడు. మత్ పితా రామచంద్ర, నా తండ్రి రాముడు. సర్వస్వమ్య మాతా రామో మత్ పితా రామచంద్ర స్వామి రామో. వాడు వీడు నా బాస్ ఏంటి? నా స్వామి రాముడు. మత్ సఖా రామచంద్ర, వాడు వీడు నా ఫ్రెండ్ ఏంటి? రాముడు నా ఫ్రెండ్ అని గోపికలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఎలాగైతే ఫ్రెండ్షిప్ చేశారో ఆ విధంగా రాముడే నా ఫ్రెండు. సర్వస్వమే రామచంద్రో, సమస్తము కూడా నాకు రాముడే అని చెప్పేసి సర్వస్వమే రామచంద్రో దయాళుర్ నాణ్యం జానే నైబ జానే న జానే. రాముడు తప్ప నాకు ఇంకా ఇతరది ఏది కూడా తెలియదు. ఈ తత్వం ఆంజనేయ స్వామికి ఉంది. ఆ తత్వాన్ని కనుక మనం అలవాటు చేసుకోమని చెప్పి రామరక్షా స్తోత్రం చెప్తోంది. మనం ఏం చేస్తామంటే ఊరికినే స్తోత్రం చదువుతామన్నారు గురువుగారు, విజితమ్మ ఇంటర్వ్యూ చేసింది, చదివేస్తే గురువుగారు చెప్పేస్తున్నారు, హామీలు ఇచ్చేస్తున్నారు, మీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం వచ్చేస్తాయి, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, అన్ని కోరికలు తీరిపోతాయి అంటున్నారు. కానీ మరి అనేసి మెకానికల్గా చదువుతున్నారు తప్ప ఇలా దాంట్లో లీనమవ్వాలి. రాముడి మీద ప్రేమ నిజంగా రావాలి. మాతా రామో, అమ్మ ఆ తల్లిని, మన తల్లిని ఎలా అయితే మనం ప్రేమిస్తామో రాముడిని అలా ప్రేమించాలి. మన తండ్రిని చిన్నప్పుడు మన తండ్రి ఏం చేస్తాడండి, పాపం వాళ్ళు తండ్రిని కనుక గమనిస్తే అరే నువ్వు ఈ బట్టలు కావాలా అని అడగడు, వాడు కొనిపించేసి ఇచ్చేస్తాడు పిల్లలకి. డబ్బులు గిబ్బులు అన్నీ ఇచ్చేస్తారు తీసుకెళ్ళి అన్నీ. అదే తండ్రి పెద్ద అయిన తర్వాత ఇదే కొడుకులు ఇదే కూతుర్లు అంటే మనం అనకూడదు, వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి, వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు కాబట్టి, ఈ కొడుకులు ఏం చేస్తారు, తండ్రి వెళ్ళి అడుగుతాడా? మొహమాటంలో ఉన్న తండ్రి, నాయన నాకు డబ్బులు ఇవ్వు అని అడుగుతాడా? ఇది కొడుకు బాధ్యత. నువ్వు అమెరికాలో జాబ్ చేస్తున్నావు, నువ్వు డాక్టర్గా ఉన్నావు, నువ్వు 10 లక్షలు సంపాదిస్తున్నాను అంటున్నావు, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు తీసుకొచ్చి ఒక కట్ట ఆయన జేబులో పెట్టాలి, నువ్వు ఆయన అడగకుండా. ఇది ఏ కొడుకు చేయడం లేదు. అందువలన అలా చేసినప్పుడే నువ్వు నిజమైన కొడుకు. డబ్బుల సంగతి పక్కన పెట్టండి, పలకరించే రోజులు ఉన్నాయా ఇప్పుడు? అదే మరి, అందుకే రాముడు రావట్లేదు. అందువల్లనే ఏం చేస్తున్నాడు, నీ కష్టాలు నువ్వు చూడు నాయన. ఆ తండ్రి ఎవడు? రాముడు. ఇక్కడ ఆ తండ్రికి నువ్వు పెట్టట్లేదు కాబట్టి ఆ తండ్రుల జాబితా, తండ్రి మండలం. ఇప్పుడు గురుమండలం అంటే ఏంటమ్మా? గురువు అంటే ఏంటి? అది ఒక పోస్టు. గురువులు ఎవరికి నమస్కారం చేసినా గురుమండలం దత్తాత్రేయుడికి చేరుతుంది గురుమండలం. అలాగే పితృదేవతలు అంటే ఎవరు చచ్చిపోయినా సరే మన పితృదేవతలంతా కూడా పితృలోకం అని ఉంటుంది. అలా పితృలోకం పితృలోకం అని అంటాం కదా. అలాగే తండ్రి స్థానము ఎవరికి వెళ్ళినా మన తండ్రులను మనం గౌరవించినప్పుడు, మన తండ్రులు మనం ఇవ్వనప్పుడు, రాముడు ఎట్టి పరిస్థితుల్లో 108 సార్లు పారాయణ చేసినా కూడా రాడు. ఫస్ట్ మనము వృద్ధులైనటువంటి ఆ తల్లిదండ్రులని మనం చూడాలి, వాళ్ళు అడగకుండా ఇవ్వాలి వీళ్ళు. ఆ విధంగా రాముణ్ణి మా తండ్రి, తల్లి, గురువు, దైవంగా భావించాడు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఆయన యొక్క హృదయంలో ఆ రాముడు ఉన్నాడు. కాబట్టి ఈ రామరక్షా స్తోత్రం వల్ల మనం ప్రతి అంగాన్ని కూడా రక్షించమనేటటువంటి స్తోత్రం ఇది. అందువలన ఈ రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకందరికీ కూడా
బుద్ధి బలము వచ్చి సమస్త కష్టాలు అన్నీ పోయి ఇళ్ళుల మీద ఇళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నా కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన. ఆయన పేరు శ్రీరామ శాస్త్రి అని. ఆయన ఒక వేద పండితులు, రాజమండ్రిలో ఆర్యాపురంలో ఉండేవారు. అందరికీ తెలుసు, రాజమండ్రి వాళ్ళందరికీ కూడా. మా గురుగారు పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు కూర్చొని ఉన్నారు. భాగవత మందిరం మా పీఠం పేరు మా గురుగారిది. ఆయన వచ్చాడు, గురుగారు మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి అంటే, పాపం వేద పండితుడు అతను, ఏమిటి తనకి ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి అని నేను స్టూడెంట్ ఏజ్లో చూశాను. సత్యనారాయణ స్వామి వ్రతంలో చూస్తాడు, వేదాలు చదువుకొని అడుక్కుంటున్నాడు, భిక్షాటన జీవితంతో బ్రతుకుతున్నాడు. అప్పుడు సత్యనారాయణ స్వామి వారికి ఆయన మీద కృప కలిగి ఇంకో బ్రాహ్మణ రూపంలో వచ్చి కళ్ళలోకి వచ్చి, నువ్వు వ్రతం చెయ్యి, నువ్వు దరిద్రం పోతుంది అని అన్నాడు కదా. అంత దరిద్రంగా అనుభవించాడు పాపం అతను. అలాగ ఉన్నప్పుడు నేను చూడగానే ఒక్కసారి స్టన్ అయ్యాను. అటువంటి ఆయనకి మా గురుగారు నా కళ్ళ ముందు చెప్పారు, నేను స్టూడెంట్ ఏజ్లో ఉండగా, నాయనా నువ్వు రామరక్షా స్తోత్రం చెయ్యి, మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అన్నాడు. కట్నం ఇవ్వకుండా పెళ్ళి అయిపోతుందంటే, ఆయన కరెక్ట్గా ఎన్రోల్ చేయాలి గురుగారు అన్నాడు. 41 days అన్నారు మండలం. ఈయన ఆ 41 days చేసేసిన తర్వాత ఎగ్జాక్ట్ వచ్చేసాడు ఆయన. నేనున్నాను అదే టైంలో రాముడు నన్ను అక్కడ ఉంచేలా చేశాడు. వచ్చేసి, గురుగారు మీరు చేయమన్నారండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, గురుగారు అంటారు మా గురుగారిని. ఆయన కూడా మా గురుగారి కంటే పెద్ద వయసు ఆయన. అయితే ఏమన్నారు, గురుగారు మీరు చేయమన్నారండి, మరి నేను చేశామండి. చేస్తే మీరేం చెప్పారండి, మా అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తుంది అన్నారు. 41 daysలో రాలేదండి అన్నారు. అప్పుడు మా గురుగారు ఏమన్నారు, నాయన ఇంకొక మండలం చెయ్యి అన్నారు మా గురుగారు. అప్పుడు ఏమన్నారు ఆయన, ఇంకోసారి చెయ్యి, ఇంకో మండలంలో వచ్చేస్తుంది అన్నారు. అని ఆయన ఏమన్నారు, పెళ్లి కొడుకు తలుపు తట్టి వస్తాడు నీ ఇంటికి అన్నాడు. అంటే ఈయనేం చేశాడు, మళ్ళీ వెళ్ళాడు. 41 days కాదు, 11 రోజులు 12 రోజులు చేశాడు. నాకు గుర్తుందనమాట ఇప్పటికి కూడా. ఆయన వచ్చాడు, గురుగారు మీ రుణం తీర్చుకోలేనండి అన్నాడు. అబ్బా, అప్పుడేమో తిట్టడానికి వచ్చాడు, ఇప్పుడేమో మెచ్చుకుంటున్నాడు అనమాట. అందుకే మా గణపతి సచ్చిదానంద స్వామి వారు ఏమంటారంటే, ఒక శ్లోకం చెప్తారు, అది జీవిత సత్యం అనమాట. అందరూ ప్రపంచం అంతా నేర్చుకోవాలి. గురువు దగ్గరికి వచ్చినటువంటి వాడంట, వాడి కోరిక తీరిపోయిందనుకో, ఇంకా అయిపోయింది కదా, ఇంక గురువుగారితో పని ఏంటి అని చెప్పి వెళ్ళిపోతాడట. కోరిక తీరలేదనుకో, ఈ గురువుగారి దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా తీరట్లేదని వదిలేసి వెళ్ళిపోతాడట. అందువలన గురువు దగ్గరికి వచ్చేటటువంటి ఎవడైనా సరే కోరిక తీరిన వెళ్ళిపోతాడు, కోరిక తీరకపోయినా వెళ్ళిపోతాడని మా గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామి వారు స్వయంగా మేము స్టూడెంట్స్ చేసేటప్పుడు మైసూరు ఆశ్రమంలో స్పీచ్లో చెప్పారు. అలా ఇతనేమో తిట్టడానికి వచ్చాడు కదా 41 days అని, ఇప్పుడేమో 11 రోజులు 12 రోజులకు వచ్చేసరికి వచ్చిందండి, గురుగారు వచ్చిందండి అన్నాడు. మరి ఎలా అప్పుడు 41 రోజులు చేసిన అవ్వంది, ఇప్పుడు ఎందుకు అయ్యింది? పొటెన్సీ సరిపోలేదు, శక్తి సరిపోవాలి కదా. అప్పుడు 2 ఇడ్లీ ఉంది, 2 ఇడ్లీ తింటే సరిపోలా, 4 ఇడ్లీలు తినాలా. దిస్ ఇస్ కాల్డ్ రేషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డిఫరెంట్, రేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఎలా అంటే, ఈక్వల్ అంటే ఇప్పుడు మనం ఒక 4 ఉన్నామండి, ఒకడికి 6 ఇడ్లీలు తింటేనే కడుపు నిండుతుంది, ఒకడికి 4 ఇడ్లీలకే కడుపు నిండిపోతుంది అనుకుందాం. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే 4 వేస్తే వాడికి నిండదు. రేషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటే వాడికి 6 వేసి మిగతా వాడికి 4 వేసి 2 వేయాలి. రామరక్షా స్తోత్రం ఇస్ రేషనల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే ఆ వ్యక్తి యొక్క కర్మలు పోవడానికి అతనికి 41 రోజులు ప్లస్ అనదర్ 12 రోజులు పట్టింది. వేరే వాడికి 40 రోజులకే అయిపోయింది. మా గురువుగారు అందుకే కదా అతను పాపం దరిద్ర బాధలు ఉన్నాడు కాబట్టి పొటెన్సీ ఎక్కువ పట్టింది అనమాట. వేరే వాళ్ళకి 40 రోజులకి అయిపోయింది కదా, ఈయనకు కూడా అయిపోద్ది అనుకుని అలా చెప్పారనమాట. ఇప్పుడు అండి 41 రోజులు చేయాలన్నారు కదా, మధ్యలోనే ఒకవేళ అనుకున్న సక్సెస్ అయింది అనుకోండి, అది కంటిన్యూ చేయాల్సిందేనా, అక్కడికి ఆపేస్తారా? ఆపేస్తారు జనం, చెయ్యరు. ఇప్పుడు అతను ఏం చేశాడో చెప్తా. అప్పుడు మా గురుగారికి యాంగ్జైటీ వచ్చి, ఎలా వచ్చింది సంబంధం అని అడిగారు. ఆయనండి వైజాగ్ వెళ్తున్నాడండి, ఆయన ఏదో పని మీద, పెళ్లి కొడుకు వచ్చి రాజమండ్రిలో మా అడ్రస్ తీసుకుని డోర్ కొట్టాడు, మీరు అన్నట్టు డోర్ కొట్టి వచ్చాడండి, కట్నం లేకుండా చేసుకున్నాడంట. సో ఇది రామరక్షా స్తోత్రం లైవ్ ఎగ్జాంపుల్లో నేను కళతో చూసింది. తర్వాత మీరు అన్నట్టు ఈ యొక్క స్తోత్రం అయిపోగానే 41 daysకి చేసుకుంటారు జనం, ఒక కోరిక అయిపోతుంది. వాళ్ళు కంటిన్యూ చేసేటటువంటి భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు, ఒక 5% ఉంటారు రాముడి మీద ప్రేమతో చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు ఇంక మన పర్పస్ అయిపోయింది కదా, మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ కష్టం వచ్చినప్పుడు మనం చేద్దాము అని అనుకుంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు చేయకుండా నిత్యపారాయణ చేసేవాడికి అసలు కష్టాలే రావు. అది అలవాటు చేసుకోవాలి. అందువలన ఆయన మహోత్సవం, అది రామరక్షా స్తోత్రం అంటే ఈ రోజున ఏ ప్రపంచంలో ప్రతి వాడి ఇంట్లో కూడా రామరక్షా స్తోత్ర జపం చేస్తారమ్మా. ఎందువల్లంటే అమ్మవారి యొక్క నామాల కంటే రాముడు అంటే తారక మంత్రము. అది పరమేశ్వరుడికి, సృష్టికి పరమేశ్వరుడి కంటే ముందు కూడా ఉంది రామతారక మంత్రం. ఈ కాంపిటీషన్ వల్ల
వైష్ణవులు ఏం చేశారంటే రాముడిని హైలైట్ చేస్తూ శివుడిని తొక్కేస్తూ శివుడి కంటే రాముడు గొప్పవాడు, ఆత్మారాముడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకరాచార్యులు వారు అన్నారు భజ గోవిందం అని పాడారు. అప్పుడు ఏమంటారు తెలుసా, ఒక ఆయన ఏమంటున్నాడు భజ గోవిందం అంటే ఇందులో విష్ణుమూర్తిని జపించమని అంటున్నారేమో, గోవింద అంటే అది ఆయన కాదు, శంకరాచార్యుల వారి గురువైనటువంటి భగవత్పాదుల వారు గోవింద భగవత్పాదుల వారు ఆయన వాళ్ళ గురువు గారు పేరు పెట్టుకున్నారని చెప్తున్నారు. కాదు, తప్పు అట్లా ఆయన చెప్పింది శ్రీకృష్ణుడికే. శంకరాచార్యుల వారి యొక్క అమ్మగారు చనిపోయేటప్పుడు శంకరుణ్ణి పిలుస్తాడు, కృష్ణుడిని కూడా పిలిస్తే కృష్ణుడి దర్శనం ఇప్పించాడు, ఈశ్వరుణ్ణి ఇప్పించాడు, కృష్ణుడిని ఇప్పించాడు. కాబట్టి ఈ విధంగా శివభక్తులు రాముని తొక్కేయడం, రామభక్తుడిని శివుని తొక్కేయడం చేస్తున్నారు వీళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళేం గురువులో వీళ్ళేం బ్రహ్మజ్ఞానంలో నాకు అర్థం కావట్లా. రాముడు శివుడు ఇద్దరూ ఒకటే అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ భావనతో ఎవరైతే రామరక్షా స్తోత్రం చదువుతారో వాళ్ళ కోరికలన్నీ మాత్రం డెఫినెట్ తీరిపోతాయమ్మా. ఆ రామతారక మంత్రానికి ఉన్న పవరు, ఆ రాముడే మన గురువు అని క్లియర్గా శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇలా కాంపిటీషన్లు పెట్టుకొని రాముని డౌన్ చేసి శివుని డౌన్ చేసే వాళ్ళని గురువులుగా అంగీకరించకుండా ఆ రామచంద్ర ప్రభువునే జగద్గురువుగా మనము ఆయన తత్వాన్ని, ఆయన మెటాఫిజిక్స్ని మనం చేసినప్పుడు ఈ రామరక్షా స్తోత్రం ఫలించి ఇమీడియట్ ఫలితాలు ఇస్తుందమ్మా. అద్భుతం అండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.